వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులు దేవినేని ఉమా గారు కేసీఆర్ గారికి స్వాగత సమాధానం జరుపుతూ డాలర్స్ తరఫున ఇవే మా శుభాకాంక్షలు. అదేవిధంగా 2-3 నిమిషాల కంటే నేను ఎక్కువ తీసుకోను, ఎందుకంటే అది కూడా చెప్తాను. మాకంటే ముఖ్యులు సీనియర్ నాయకులు అతిరథ మహారాజులు వాళ్ళు ఎంతో చక్కగా మొత్తం కలిపి చెప్పారు. ఇక్కడ మేము చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే కూడా ఒక సిఆర్ఎఫ్ జవాను, ఒక డిఎస్పీనో, ఒక కానిస్టేబుల్ ఒక లాఠీ తీసుకొని కొట్టిన తర్వాత జీపీని కూడా తీసుకొని కొట్టి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. నేను వచ్చి చెప్తే కూడా సార్ 2019లో స్టేట్ మొత్తం మీద గెలిచిన ఏకైక ఎస్సీ నియోజకవర్గం కొండేరు. సో నేను కలిసినప్పుడల్లా కూడా మా కేసీఆర్ మా అందరికి ఒకటే ఎడ్యుకేట్ చేస్తా ఉంటాడు. మీరందరూ కూడా మీ కాన్స్టిట్యూషన్ లో బాగా పనిచేసి ఎస్పెషల్లీ ఏదైతే ఎస్సీ నియోజకవర్గం ఉంటుందో దాంట్లో మీరు ఎంత కలిస్తే మీకు ఎంత టైం దొరికితే అంత ఆ టైం అంతా స్పెండ్ చేసి ఎస్సీ నియోజకవర్గం ఒకటి స్పెషల్ గా కేటాయించి మీరు దాని తరఫున పనిచేయాలని కోరుకుంటూ మాకు ఎప్పుడు చెబుతుంటారంట. అదేవిధంగా 2019 కాదు 2024 మధ్యంతరానికి వస్తే 23 ఏదైనా సరే రాష్ట్రం వైపులా ఏ గెలవబోయే మొత్తం చెప్పడానికి నా వయసు నాకున్న అనుభవం సరిపోదు. అదేవిధంగా సో ఆయన రాష్ట్రంలో కాదు ఢిల్లీ నడగట్టు మీద ఆయన మంత్రి వర్యులుగా ఉన్నప్పుడు పోలవరం మీద ఆయనకు వచ్చిన రివార్డు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వాళ్ళ మీదుగా ఆయన చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మన కళ్ళేదు చూసాం. ఆ రోజు దుండగులు దుస్తాదులు చాలా మంది కలిసి మనందరి మీద చాలా కొల్లగోలు మాటలు చెప్పి ఈ రోజు అధికారం పెట్టాలని అధిష్ఠించారు. ఆ దొంగల్ని ఈ రోజు మన రాష్ట్రం నుంచి ఎల్లగొట్టాల సమయం కూడా ఆసన్నమైంది. సార్ మా జిల్లా తరఫున మేమందరం ఒక రైతుల బిడ్డలుగా ఇక్కడికి రావడం జరిగింది. సార్ పోయినసారి వెలుగొండ, పోలవరం, పట్టిసీమ మీ విజయాభివృద్ధి గణాంకాలు చూసిన తర్వాత సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడితే 18 గంటల 1 నిమిషం మీరు కష్టపడతారు సార్, ఎందుకంటే ఆ గణాంకాలే చెప్తున్నాయి మా అందరికి. అదేవిధంగా వెలుగొండలో ఈ రోజు కూడా మా ప్రాంతం తరఫున తాగడానికి మంచి లేక ఎంతో మంది కుటుంబాలు వలసలు పోయారు. సో ఆ వలసలు పోకుండా వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీరు జలశక్తి మంత్రులు అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ కేటాయించి మీరు దాన్ని కంప్లీట్ చేసి మా అందరికీ మా రైతు కుటుంబాలందరికీ అందుబాటులో తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ డలాస్ తరఫున నేను ఆ విన్నపాన్ని నేను ఒక్కనే కాదు సార్, మా జిల్లా నాయకత్వం మొత్తం దాన్ని పటిష్టంగా నిర్మించి మీరు రిప్రజెంటేషన్ ఈ రోజు డలాస్ తరఫున ఇస్తున్నాం సార్. అదేవిధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రిప్రజెంటేషన్ సార్ 2022లో మేము డాలర్స్ లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. మా ఫండ్స్ దీన్ని కేటాయించి మన ప్రభుత్వం 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ లో మీరు కంప్లీట్ చేసి ఇదంతా మా అందరికి ఇచ్చి ఆ చదువు ఫలితాలన్నీ మేము అనుభవించి మేము కళ్ళారా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన NRITBP డాలర్స్ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు.